హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చూడబోతున్నాము హైదరాబాద్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది బెస్ట్ సింగిల్ స్క్రీన్ థియేటరు, అలాగే వన్ ఆఫ్ ది బెస్ట్ ఐకానిక్ థియేటర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని. హైదరాబాద్లో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో ఇది ఒక బెస్ట్ థియేటర్ అని చెప్పొచ్చు. ఇదే సుదర్శన్ 35mm. ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉన్నటువంటి సింగిల్ స్క్రీన్స్ థియేటర్స్లో ఇది ఒక బెస్ట్ థియేటర్ అని చెప్పొచ్చు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అంటూనే మనకు అదొక మూవీ హబ్ అని చెప్పొచ్చు. ఇక్కడ సింగిల్ స్క్రీన్స్ థియేటర్స్ సుదర్శను, దేవి, సంధ్య, ఇంకా చాలా రకాల థియేటర్స్ అయితే ఉంటాయి. వీటన్నిటిలో మనకు ఈ బెస్ట్ థియేటర్ అని చెప్తే ఈ థియేటర్ అని చెప్పొచ్చు. సో ఈ థియేటర్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనం చూడబోతున్నాము. సుదర్శన్ 35mm అంటూనే మనకు చాలామంది పెద్ద హీరోలకి, అభిమానులందరూ కూడా చాలా ఫేవరెట్ థియేటర్ అని చెప్పొచ్చు అనమాట. సో ఈ థియేటర్లో ఇప్పుడు మనకు సినిమా కనుక రిలీజ్ అయిందంటే సూపర్ హిట్ అవుతుందన్న నమ్మకం ప్రతి ఒక్కరికి ఉంటుందన్నమాట, పెద్ద హీరోలకి. అటువంటి థియేటరు ఈ సుదర్శన్ 35mm అనేది. సో ఈ థియేటర్కి సంబంధించినటువంటి బుకింగ్ కౌంటర్ ఏదైతే ఉందో, ఆఫ్లైన్ కౌంటర్ ఇక్కడైతే మనం చూస్తున్నాము. ఈ ఆఫ్లైన్ కౌంటరు అలాగే ఆన్లైన్లో మీరు బుకింగ్ మై షో ద్వారా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఆఫ్లైన్ కౌంటర్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఉంది. సో ఇక్కడ వచ్చి మీరు టికెట్లు తీసుకునేసిన తర్వాత ఇక్కడ నుంచి మనం లోపలికి ఎంట్రీ అయితే అవ్వచ్చు. ఇక్కడ మనకు టికెట్ రేట్స్ కనుక చూసుకున్నట్లయితే 55 రూపీసు, 110 రూపీసు, 175 రూపీస్ అనేసి 3 క్లాసెస్ అయితే ఉంటాయి. 175 రూపీస్లో మనకు 2 క్లాసెస్ అయితే ఉంటాయి. సో ఇక్కడైతే మనకు లో క్లాస్ 55 రూపీసు, 110 రూపీసు ఎంట్రీ అనమాట ఇది. సో లో క్లాసెస్కి సంబంధించినటువంటి ఎంట్రీ అనేది ఇక్కడ నుంచి ఉంటుంది. సో ఇక్కడ మనకు చెకింగ్ పాయింట్ కూడా ఉంటుంది. ఇది చెక్ చేసుకున్న తర్వాత థియేటర్ లోపలికి వెళ్దాం, స్క్రీన్ ఎలా ఉందో చూద్దాం. థియేటర్ లోపలికి అయితే వచ్చేసాము. థియేటర్ లోపల మీరు ఇప్పుడు పిక్చర్ క్లారిటీ అనేది చూశారు, అలాగే సౌండ్ కూడా లైట్గా విన్నారు. ఈ రెండింటి గురించి మాట్లాడుకున్నట్లయితే పిక్చర్ క్లారిటీ మాత్రం అదిరిపోతోంది. అలాగే ఆ యొక్క స్క్రీన్ ఏదైతే ఉందో ఆ స్క్రీన్ మనకు ఫ్లాట్గా ఉంటుందన్నమాట. స్క్రీన్ చాలా పెద్దదిగా అయితే ఉంటుంది. మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా చాలా బాగుంది. అలాగే సౌండ్ గురించి మాట్లాడుకున్నట్లయితే సౌండ్ వచ్చేసి మనకు నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. సౌండ్ మాత్రం అదిరిపోతుంది. సో మూవీ రిలీజ్ అప్పుడు ఫ్యాన్స్ ఇక్కడికే వచ్చి మూవీ ఎందుకు చూడాలనుకుంటుంటారు అనేసి అంటే ఈ సౌండ్, ఆ క్లారిటీ, ఇవి రెండు అదిరిపోతాయన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు 4K లేజర్ ప్రొజెక్టర్ ఉంటుంది, అలాగే డాల్బీ అట్మాస్ సౌండ్ ఉంటుంది. అవి రెండు మనకు చాలా నీట్గా అయితే ప్రజెంట్ చేస్తున్నారు. చూడడానికి, వినడానికి రెండు ఎక్సలెంట్గా ఉన్నాయని చెప్పొచ్చు అనమాట. ఇక్కడ ప్రతి ఒక్క హీరో అభిమాని ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి అనేసి అనుకుంటారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఆ అట్మాస్ఫియర్ కానివ్వండి, ఆ సౌండ్ కానివ్వండి, ఆ పిక్చర్ కానివ్వండి, ఇవి రెండు అన్నీ ఎక్సలెంట్గా ఉంటాయన్నమాట. సో ఇది మాత్రం అదిరిపోయిందని చెప్పొచ్చు. అలాగే థియేటర్లో సీటింగ్ అరేంజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకు బాల్కనీలో అప్పర్ బాల్కనీ, లోవర్ బాల్కనీ అనేసి 2 బాల్కనీలు అయితే ఉన్నాయన్నమాట. ఆ రెండిట్లో మనకు సీటింగ్ అనేది సేమ్ ఒకేలాగా ఉంటుంది. కూర్చోవడానికి చాలా వీలుగా ఉంటుంది. అలాగే ఆ సీట్కి రోకి మధ్య ఉన్నటువంటి ఆ గ్యాప్ కూడా మనకు చాలా బాగుంటుంది. అలాగే ఆ సీటు కూడా మనకు అడ్జస్టబుల్గా ఉంటుందన్నమాట. సో అప్పర్ బాల్కనీ, లోవర్ బాల్కనీకి సేమ్ రేట్ ఉంటుంది, 175 రూపీసు. కానీ మీరు టికెట్స్ బుక్ చేసుకోవాలి అనుకుంటున్నట్లయితే లోవర్ బాల్కనీలో బుక్ చేసుకోండి, అది మీకు మిడిల్లో వస్తుంది. మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు కనుక ఆ అప్పర్ బాల్కనీలో బుక్ చేసుకున్నట్లయితే మీకు కొంచెం స్క్రీన్ అనేది కొంచెం దూరంగా ఉంటుందన్నమాట. అందుకనేసి లోవర్ బాల్కనీలో బుక్ చేసుకోండి. అలాగే సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ చూసుకున్నట్లయితే మనకు సీటింగ్ అనేది మారిపోతుందన్నమాట. అక్కడ సీటింగ్ అనేది ఇంకొంచెం బాగా పెట్టుంటే బాగుండేది అనేసి అనిపించింది. ఆ రెండిట్లో కొంచెం మార్చాల్సి ఉంటుందన్నమాట సీట్స్. అలాగే సీటింగ్ అరేంజ్మెంట్స్ గురించి చూసుకున్నట్లయితే పైన నుంచి కింద వరకు ఒక ఫ్లాట్ లాగా ఉంటుందన్నమాట. మీరు పైన కూర్చున్నా, కింద కూర్చున్నా థియేటర్లో ఉన్నటువంటి ఆడియన్స్ అందరూ కూడా మీకు
అట్లాగే కనిపిస్తూ ఉంటారన్నమాట. ఆ విధంగా అయితే ఉంటుంది. అలాగే థియేటర్లో ఉన్నటువంటి ఆ కలర్ కాంబినేషన్ గురించి చూసుకున్నట్లయితే మనకు కొంచెం డార్క్ షేడ్స్లో అయితే ఉంటాయన్నమాట. అలాగే ఈ యొక్క సీట్స్కి సంబంధించినటువంటి కుషన్ అవి చూసుకున్నట్లయితే అప్పర్ బాల్కనీ, లోవర్ బాల్కనీలో బ్లూ కలర్లో ఉంటుంది. ఇంకా కింద ఉన్నటువంటి సీట్స్ వచ్చేసి మనకు బ్లాక్ కలర్లో ఉంటాయన్నమాట. అలాగే ఇక్కడ చూస్తున్నారు మీరు ఆ యొక్క స్పీకర్సు అలాగే హూపర్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా మనకు ఒక 90 వరకు అయితే ఉన్నాయి. అందుకనే సౌండ్ క్లారిటీ మాత్రం మనకు అద్దిరిపోతుంది అనమాట. సో ఈ సుదర్శన్ 35mm అలాగే మహేష్ బాబు గారికి ఒక విడదీయరాని బంధం ఉందన్నమాట. ఎందుకంటే ఆయన చాలా సినిమాలు ఇక్కడ సిల్వర్ జూబ్లీలు అయ్యాయి. అందులో మురారి కానివ్వండి, దూకుడు కానివ్వండి, అలాగే పోకిరి కానివ్వండి, ఇటువంటి సినిమాలన్నీ కూడా ఇక్కడ సిల్వర్ జూబ్లీలు ఆడాయన్నమాట. సో మహేష్ బాబు గారికి ఈ సుదర్శన్ 35mm అనేది చాలా స్పెషల్ థియేటర్ అనమాట. అలాగే ఇక్కడ ప్రతి ఒక్క హీరోకి ఒక 100 డేస్ సినిమా అయితే ఉంటుంది. ఎన్టీఆర్ గారికి బృందావనము, బాలకృష్ణ గారికి అఖండ, అలాగే అరుంధతి, అలాగే రంగస్థలము, అలాగే బాహుబలి 1, బాహుబలి 2, అలాగే ఇంకా చాలా రకాల సినిమాలు తెలుగు ఇండస్ట్రీలో రిలీజ్ అయినటువంటి పెద్ద హిట్స్ అయినటువంటి మూవీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు 90% ఈ సుదర్శన్ 35mmలోనే 100 డేస్ సిల్వర్ జూబ్లీలు ఆడాయన్నమాట. అటువంటి ఒక బెస్ట్ ఐకానిక్ థియేటర్ అని చెప్పచ్చు ఈ యొక్క థియేటర్ అనేది, ఈ సుదర్శన్ 35mm అనేది. అలాగే ఈ థియేటర్లో కనుక మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు వరకు ఈ థియేటర్లో రిలీజ్ అయ్యి 100 డేస్ ఆడినటువంటి షీల్డ్లు అన్నీ కూడా ఇంకా భద్రంగా ఇక్కడ పెట్టారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ప్రతి ఒక్క హీరోకి సంబంధించిన ఒక షీల్డ్ అయితే ఇక్కడ ఉంటుందన్నమాట. సీనియర్ ఎన్టీఆర్ గారి బొబ్బిలి పులి దగ్గర నుంచి జూనియర్ ఎన్టీఆర్ గారి ఆది సినిమా వరకు 100 డేస్ షీల్డ్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అలాగే ప్రతి ఒక్క హీరో చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు, అలాగే ప్రభాస్ గారు, వీళ్ళందరి సినిమాలకు సంబంధించిన షీల్డ్ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. కొన్ని అయితే థియేటర్ లోపల పెట్టినారు, కొన్ని ఆఫీస్లో పెట్టారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే క్యాంటీన్ ఏరియా మనకు కనిపిస్తోంది. ఈ క్యాంటీన్లో రేట్లు కూడా మనకు చాలా రీజనబుల్గా ఉన్నాయన్నమాట. మల్టీప్లెక్స్లో లాగా కాకుండా సింగిల్ స్క్రీన్స్లో ఏ రేట్లు పెడితే జనాలు వస్తారో అదే విధంగా మంచి రేట్లు అయితే పెట్టి మెయింటైన్ చేస్తున్నారన్నమాట. అలాగే ఇక్కడ క్లీనింగ్ నెట్స్ అనేది కూడా చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. థియేటర్ క్లీన్నెస్ కానివ్వండి, మిగిలిన విశేషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారని చెప్పచ్చు. ఈ సుదర్శన్ 35mm అనేది ఎందుకు ఇంత ఐకానిక్ థియేటర్గా ఉందంటే ఇంత బాగా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి దీనికి ఇంత మంచి పేరు ఉందని చెప్పచ్చు అనమాట. అలాగే ఈ సుదర్శన్ 35mm పక్కనే మనకు ఇంకొక ఐకానిక్ థియేటర్ ఉంది. ఆ థియేటరే మనకు దేవి 70mm. సో ఈ 2 థియేటర్లు మనకు క్రాస్ రోడ్స్లో మెయిన్ థియేటర్స్ అని చెప్పచ్చు అనమాట. ఇవి 2 మనకు పక్కనే ఉంటాయి, ఒకే మేనేజ్మెంట్ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే దేవి 70mm సంబంధించినటువంటి ఆ ఎంట్రీ అనేది చూస్తున్నాము. ఈ దేవి 70mm, ఈ యొక్క సుదర్శన్ 35mm 2 పక్కనే ఉంటాయి. సో ఇదే దేవి 70mm అనమాట. సో దేవి 70mmకి సంబంధించి ఆల్రెడీ ఒక వీడియో పర్టికులర్గా చేశాను. అది ఎవరైనా చూడకుండా ఉంటే చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇదే దేవి 70mmకి సంబంధించినటువంటి ఎంట్రీ అనమాట. సో ఇక్కడి నుంచి మనం దేవి 70mmకి లోపలికి ఎంట్రీ అవ్వచ్చు. అయిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే దేవి 70mm లోపల ఉన్నటువంటి ఈ యొక్క అట్మాస్ఫియర్ మనకైతే ఈ విధంగా ఉంటుందన్నమాట. సో టోటల్గా మనకు దేవి 70mm అలాగే సుదర్శన్ 35mm 2 పక్కనే ఉంటాయి. సో ఈ 2 థియేటర్స్ కూడా ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి సింగిల్ స్క్రీన్స్లో ది బెస్ట్ థియేటర్స్ అని చెప్పచ్చు. అందుకనే ప్రతి ఒక్క హీరో అభిమాని ఇక్కడికి వచ్చి మూవీ చూస్తుంటాడు. అలాగే మూవీస్ రిలీజ్ అయినప్పుడు పెద్ద హీరోలు అందరూ కూడా ఈ దేవికి అలాగే సుదర్శన్కి వచ్చేసి మూవీస్ చూస్తూ వెళ్తూ ఉంటారన్నమాట. అటువంటి ఐకానిక్ థియేటర్స్ అని చెప్పచ్చు ఈ 2 థియేటర్స్. సో ఇటువంటి థియేటర్స్లో మీరు కూడా ఒక్కసారి వెళ్ళి మూవీ చూడండి, మీకు కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే అవుతుందన్నమాట. సో అది ఫ్రెండ్స్, చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.